ఈరోజైతే ఇడ్లీలోకి అదిరిపోయే కర్ణాటక స్టైల్ చట్నీ అయితే చేసుకుందాం. అది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి అది కాగిన తర్వాత అందులో ఒక 5 ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఇవి కొంచెం కారం తక్కువగా ఉన్నవేనండి. కాబట్టి నేనైతే 5 వరకు ఎండుమిర్చి వేసుకున్నాను. ఒకవేళ కారం ఎక్కువగా ఉంటే గనక ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక 3 ఉల్లిపాయలు ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్నది 3 ఉల్లిపాయలు. అంటే నేను తీసుకున్నది ఒక 200 గ్రాముల వరకు ఉన్నాయండి ఉల్లిపాయలు. కాబట్టి దానికి సరిపడా మిగిలినవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి అంత కారం లేవండి, కాబట్టి 4 వేసుకున్నాను. మీకు ఒకవేళ కారం ఉన్నవైతే గనక కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. లేదు మీరు స్పైసీ తినే వాళ్ళైతే గనక ఇవి వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా కొంచెం అయితే ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం అల్లం ముక్క వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కని తీసుకున్నాను. ఒక అంగుళం ముక్క తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 రెబ్బల వరకు వెల్లుల్లి వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. ఈ చట్నీలోకి ఇలా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అసలు మీరు ఎప్పుడు తిని ఉండరు. ఈ చట్నీ అంత టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీలోకి అలాగే దోశలోకి వడలోకి దేంట్లోకైనా కానీ చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీ. చూసారు కదా, ఇవన్నీ కూడా వేసేసి ఇలా కొంచెం వేగనివ్వాలి. మరీ ఎక్కువగా వేగనివ్వకూడదు. ఆ తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర మన దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక గుప్పెడు పుదీనా వేసుకున్నాను. ఈ విధంగా 2 కూడా చక్కగా ఇలా వేసేసుకోవాలి. కట్ చేసేసి వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అస్సలు స్కిప్ చేయొద్దండి. కరివేపాకులోనే అసలైన టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఈ విధంగా టమాటాలను కూడా ఒక 3 టమాటాలని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. 3 ఉల్లిపాయలు అలాగే 3 టమాటాలు వేసుకున్నాను. టమాటాలు మరీ చిన్నవి కాదు, మీడియం సైజుగా ఉన్న టమాటాలను అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఈ వీటన్నిటిని కూడా కొంచెం మగ్గనివ్వాలి. టమాటా కొంచెం మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయను కూడా కొంచెమే వేయించాం కదా, మరీ ఎరుపుదనం అయితే రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా అయితే చక్కగా వేయించుకోవాలి. చూడండి, ఇలా చిన్న మంట మీద పెట్టి లేదంటే హై ఫ్లేమ్ అయినా పెట్టేసుకోవచ్చు. మీకు టైం లేకపోతే హై ఫ్లేమ్ పెట్టేసుకుని అయినా సరే దీనిని వేయించేసుకోవచ్చు. ఆ తర్వాత దాంట్లోనే ఒక చెంచా అయితే సాల్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత దీంట్లోనే కొంచెం కారం వేస్తున్నాను. రుచికి సరిపడా, అలాగే కలర్ కూడా చాలా బాగుంటుందండి. కాబట్టి కారం అయితే ఒక 1/2 స్పూన్ వరకు వేశాను. మనం తినేవి ఈ స్పైసెస్ చాలా తక్కువేనండి. ఎందుకంటే మనం 4 ఎండుమిర్చి వేసాము, అలాగే 4 పచ్చిమిర్చి వేసాము, కొంచెం కారం వేసాము. మిగిలినవి టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసాం కాబట్టి స్పైసీ అనేది చక్కగా దీనికి సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఒకసారి బాగా కలిపేసి కొంచెం అయితే మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం సేపు అయితే ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చేయాలి. చూడండి, టమాటాలదంతా కూడా వాటర్ అయితే వచ్చేస్తుంది కదా. చాలా సింపుల్ అండి. ఈ చట్నీ చేసుకోవడం చాలా బాగుంటుంది. మీకు పల్లీల చట్నీ, శనగపప్పు చట్నీ వీటన్నిటిని తిని బోర్ కొట్టిందా? అయితే ఈ చట్నీ ట్రై చేయండి. ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇది గట్టిగా చేసుకుంటే గనక రైస్లో కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఇలా అంతా కూడా వేయించేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మనం వేయించుకున్న మిశ్రమం అంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసేసి బాగా చల్లారబెట్టేసుకోవాలి. ఇదంతా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము. మనం ఇంకా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అన్నీ కూడా వేయించుకునేటప్పుడే వేసేసాం కదా, ఇంకా ఏమీ అవసరం లేదు. ఇది ఇంకా డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోవడమే. ఈ విధంగా మిక్సీ జార్లో అయితే వేసేసి దీనిని మెత్తగా చట్నీ మాదిరిగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా అయితే అన్నీ వేసేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ చట్నీ చాలా బాగుంటుంది. నోరు చెప్పబడిపోయి ఉంటే మాత్రం కంపల్సరీగా ఈ చట్నీ ట్రై చేయండి. కర్ణాటక ఫేమస్ చట్నీ అండి ఇది. చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను మిక్సీ జార్లో వేసేసాను. ఇలా వేసేసిన తర్వాత మూత అయితే పెట్టేసి ఇప్పుడు మెత్తగా దీనిని పేస్ట్ పట్టేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా అయితే మిక్సీ పట్టేశాను. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి అయితే తీసేద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే ఈ చట్నీని ఈ విధంగా వేసేసుకుంటున్నాను.
చూసారు కదా, ఆల్మోస్ట్ మన చట్నీ అయితే రెడీ అయిపోయినట్లే. ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం అయితే తీసి పక్కన పెట్టుకుంటే ఇది రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. లేదంటే కనుక మీకు ఇలాగే తినాలనిపిస్తే కనుక ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా సరే ఇలాగే తినొచ్చండి. నేనైతే కొంచెం గట్టి పచ్చడి కొంచెం గిన్నెలోకి అయితే తీసాను. చూడండి, ఇంత అయితే తీసాను. ఆ తర్వాత ఇప్పుడు అసలైన సీక్రెట్ అండి, దీంట్లో ఫుల్గా వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసుకుంటే చాలా చాలా ఈ పచ్చడి అనేది అసలు టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇవన్నీ వేయించాను కదా, బాండీలో కొంచెం వాటర్ అయితే వేసేసి దానిని మిక్సీ జార్లో వేస్తున్నాను. ఈ విధంగా వేసుకుని ఎక్కువ వాటర్గానే వేసుకోవాలి. ఈ చట్నీ అనేది వాటరీగా ఉంటుందండి. అసలు ఇడ్లీలో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అలా వెళ్ళిపోతాయండి ఇడ్లీలు. ఎన్ని తింటున్నామో కూడా అసలు లెక్క ఉండదు, అంత టేస్టీగా ఉంటాయి ఈ చట్నీతో తినే ఇడ్లీలైనా, వడలైనా, దోశలైనా. చూసారు కదా, ఇలా వాటర్ అయితే వేసేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కర్ణాటక ఫేమస్ చట్నీ అండి ఇది. చూసారు కదా, టమాటా ఉల్లి చట్నీ మనం అన్నీ వేసాం కదా ఇందులో. టమాటా, కరివేపాకు, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఇందులో లేనిదంటూ లేదండి. అసలు చట్నీ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా కొత్తగా హోటల్ పెట్టాలనుకునే వాళ్ళు ఈ చట్నీ అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఈ చట్నీతోనే మీరు ఫేమస్ అయిపోతారు. చూసారు కదా, మరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి, వాటర్ కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా చట్నీ పల్చగా ఉంటేనే ఈ చట్నీకి రుచి అనేది బాగా పెరుగుతుందండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి టేస్ట్ చూసారంటే పల్లీ చట్నీలు, కొత్తిమీర చట్నీలు, పుదీనా చట్నీలు ఇవన్నీ కూడా పక్కన పడేస్తారండి. ఎప్పుడు చూసినా ఇదే చట్నీ చేసుకొని తింటారు. అంత బాగుంటుంది ఈ చట్నీ. అంతా కలిపేశాను. ఇప్పుడైతే మనం ఇడ్లీల మీద సర్వ్ చేసేసుకుందాము. నేనైతే ఇక్కడ వేడివేడి ఇడ్లీ తీసుకుంటున్నాను. మెత్తగా దూదిలాగా ఉన్న ఇడ్లీ అయితే తీసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా ఇడ్లీ వేసుకున్న తర్వాత దానిపైన ఇప్పుడు చట్నీ వేసుకుందాం. వేసుకోవడం కాదండి, పోసుకోవడం అంటారు. చూసారు కదా, ఈ విధంగా చట్నీని పైన పోసుకోవాలి. చూసారు కదా, చట్నీ అయితే ఈ విధంగా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ఏం అవసరం లేదండి. చూసారు కదా, అద్దిరిపోతుంది. మరి నేనైతే ఇంకా ఆస్వాదిస్తాను. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వంటల కోసం సుగుణ వంటలు ఫాలో అవ్వండి.